హరే కృష్ణ. మీకందరికీ గీత 18 రోజులు 7వ అధ్యాయానికి స్వాగతం. మనం ప్రార్థనతో మొదలు పెడతాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్ష్మురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఇంకొకసారి ఒక చిన్న రివిజన్ లాంటిది మనం చేసుకుందాం. సో దాన్ని బట్టి మనకు లాస్ట్ క్లాస్ లో ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకుంటాం అనమాట. ఓకే, రైట్. హరే కృష్ణ. క్షమించాలి. సో మీకు ఇప్పుడు ఇంకా పీపీటీ కనిపిస్తుంది కదా, మనం ముందుకెళ్దాము. థ్యాంక్ యూ. సో ఈరోజు 7వ అధ్యాయం గురించి చర్చించుకుందాం. ఆ కొంచెం 7వ అధ్యాయానికి వెళ్లే ముందు 6వ అధ్యాయం ఒకసారి ఆ రివైజ్ చేసుకుందాం. సో వీళ్ళు మన మందిరంలో ఉన్న రాధాకృష్ణ అన్నమాట. బాగున్నారా వీళ్ళు? చూడండి ఎంత చక్కగా ఉన్నారు రాధాకృష్ణ. చూడముచ్చటగా ఉన్నారు బాగున్నారు సార్. సార్, చాలా అందంగా ఉన్నారండి. వీళ్ళు బెంగళూరులో ఆ వీళ్ళ పేర్లు వచ్చి గంధర్విక. ఈవిడ పేరు చాలా అద్భుతంగా ఉంటుంది. గంధర్విక అంటే రాధాకు ఇంకొక పేరు గంధర్విక. ఈయన వచ్చి గిరిధారి అన్నమాట. పక్కనే మహాప్రభు కూడా ఉన్నారు, తర్వాత మీకు చూపిస్తాను. ఓకే. సో శనివారం మనము మీరు పరభక్తి మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, 6వ అధ్యాయం. ఇది ఒక చిన్న రివిజన్, పునర్విమర్శ చేద్దాము. పరమయోగి అనేది ఎవరు అని. శ్వేత మాతాజీ కనుక వచ్చి ఉంటే మాతాజీ శ్లోకం చదవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధవాన్ భజతే యో మాం సమే యుక్తా తమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచియుండు వాడును, నన్నే సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను ఒనరించువాడును అగు యోగి యోగులందరికంటెను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టే యోగం నందు కూడినట్టి వాడై ఉన్నాడు. యోగులందరిలో అతడే అత్యున్నతుడు. ఇది నా అభిప్రాయము. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. సో ఈ 6.47 శ్లోకంలో భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు. సో ఎందుకు ఎప్పుడు తన గురించి ఆలోచించి తన భావంలో ఉండే వ్యక్తిని భగవంతుడు ఎందుకు ఇష్టపడతాడంటే, మనం ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ తల్లిదండ్రులే అన్నమాట. అందరికీ వివాహం అయింది, మీకందరికీ పిల్లలు ఉన్నారు. మీరు తల్లిగా, తండ్రిగా, ఒక సంరక్షకుడిగా మీకెంతో బరువు బాధ్యతలు ఉన్నాయన్నమాట. ఉదాహరణకు మీకు 4 పిల్లలు ఉన్నారనుకోండి. 4 పిల్లల్లో ఖచ్చితంగా వాళ్ళకు వ్యత్యాసం ఉండనే ఉంటుంది. అందరూ సమానంగా ఉండరు. తెలివిలోనైతే ఏమి, అందంలో అయితే ఏమి, తర్వాత బలంలో అయితే ఏమి, బుద్ధిలో అయితే ఏమి, ఇంకా ఎందులో అయినా కానీ ఒకరికంటూ ఒకరికి వ్యత్యాసం ఉంటుందన్నమాట. అదే విధంగా భగవంతుని భక్తుల్లో కూడా
రకరకాల భక్తులుంటారు. ఒక భక్తుడేమో అలుగుతాడు. ఇంకొక భక్తుడేమో పాదసేవ చేస్తాడు. ఇంకొక భక్తుడేమో నీతో నేను డాన్స్ చేస్తానంటాడు. ఇంకో భక్తుడేమో ఆహ్, వడ్డిస్తానంటాడు. ఇది అయితే ఇప్పుడు చూడండి, మీకే పిల్లలున్నారు. మీ పిల్లల్లో మీకు ఎవరు ముద్దో మీకు బాగా తెలుసు. మీ పిల్లల్లో ఎవరికి బుద్ధి చక్కగా ఉందో మీకు బాగా తెలుసు. ఎవరికి ఏం పెట్టాలో, ఎవరికి తక్కువ పెట్టాలో, ఎవరికి ఎక్కువ పెట్టాలో, ఎవరి కొరకు దాచిపెట్టాలో అవన్నీ మీకు చక్కగా తెలుసనమాట. అదే ఉదాహరణ మీరు ఇప్పుడు భగవంతునికి తీసుకోవాలి. ఎందుకంటే మనం మనుషులే కాకుండా ఈ అన్ని గ్రహాల్లోనూ, అన్ని సముద్రాల్లోనూ, అన్ని అడవుల్లోనూ ఈ జలరాశులు, వృక్షాలు, మనుషులు కొన్ని కోటానుకోట్ల ఆ! భగవద్గీతలో, భాగవతంలో భగవంతుడు ఏం చెప్తాడంటే 84,00,000 రకాల జీవరాశులున్నాయి. 84,00,000 రకాల జీవరాశులు అవన్నీ భగవంతుని యొక్క బిడ్డలే అన్నమాట. మమైవాంశ జీవలోకే జీవభూత సనాతనః మనఃశస్త్రాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి అని భగవంతుడు మీరందరూ మా అంశలే అని భగవంతుడు చెప్తున్నారు. అయితే మీరు ఈ గోలోకం వదిలేసి భూలోకానికొచ్చారు గదా! సో, ఆ మధ్య చాలా దూరం ఉంది. మనం చాలా గ్రహాలన్నీ దాటుకొని భూలోకానికొచ్చేసాం. వచ్చిన తర్వాత ఏమైందంటే మనము భగవంతుడిని మర్చిపోయాం. భగవంతుని పైన ఉన్న ప్రేమను మనము ఈ భూలోకంలో నా ఇంతకుముందు రెండవ చాప్టర్‌లో మనము చర్చించాం కదా! నీ ఇట్లా నాదే, నాదే అనుకుంటూ ఉంటారనమాట. అహం మమేతి అహంకారము. అహంకారం అంటే అహం అంటే తాను. ఆకారం అంటే నేను. తన యొక్క శరీరము. నే నేనే ఈ ఆకారము అని అనుకునే వ్యక్తి అహంకారంలో ఉంటాడు. దానికి సంబంధించిన పనులు చేస్తూ ఉంటాడన్నమాట. శరీరానికి సంబంధించిన పనులన్నీ చేస్తుంటాడు. కానీ లోపల ఆత్మ ఉండేది మర్చిపోతాడు. సో, కాబట్టి తిరిగి భగవంతుడు మనల్ని భగవద్ధామాన్ని తీసుకుపోవడానికి భగవంతుడు ఎన్నో ఏర్పాట్లు, సదుపాయాలు మనకన్నీ కల్పిస్తాడనమాట. అవి మన దగ్గరికొస్తూ ఉంటే మనము వాటిని విస్మరిస్తూ ఉంటాం. అందుకే భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆహ్, తనని గుర్తు చేసుకునే విధంగా చెప్తాడు. సో, అయితే ఇక్కడ ఉన్న వ్యక్తుల్లో యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధవాన్ అంటే ఎవరైతే శ్రద్ధ చూపించి ఎప్పుడు నన్ను స్మరిస్తూ ఉంటారో వాళ్ళు నాకు అత్యంతమైన ప్రియులు అని భగవంతుడు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో, మనం ముందుకెళ్దాం. ఇక్కడ మీకు తెలిసిన విధంగా ఫ్లో చార్ట్ ఉంటది కదా! 6వ అధ్యాయం కోసం ఇది ఒక ఫ్లో చార్ట్. శనివారం ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ గురించి. సో, ధ్యాన యోగము ఈ 6వ అధ్యాయం అన్నమాట. సో, మనస్సు శత్రువా లేదా స్నేహితుడా అని శ్లోకము 1-9 వరకు వివరిస్తుందన్నమాట. సో, మన మనస్సే మనకు శత్రువు. మన మనస్సే మనకు స్నేహితుడు. అయితే మెజారిటీ ఏంటంటే హ్మ్. మనం మన మనసుని శత్రువుగా తయారు చేసుకుంటున్నాం. అయితే ఎవరికైతే కృష్ణ చైతన్యం గనక అందగలుగుతుందో వాళ్ళు వాళ్ళ మనస్సును కూడా స్నేహితులుగా మలుచుకుంటారనమాట. అది భగవంతుడు మనకిచ్చిన ఒక వరం. సో, మనం ముందుకెళ్తే ఆహ్, తర్వాత అష్టాంగ యోగం గురించి భగవంతుడు చెప్పాడు. 10వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు. అర్జునుడు అష్టాంగ యోగము తిరస్కరించాడన్నమాట. ఇది నా వల్ల కాదు. భగవంతుడు రకరకాల ఆప్షన్స్ ఇచ్చాడన్నమాట. ఎందుకంటే జీవికి రకరకాలమైనటువంటి సదుపాయాలు, కోరికలు అవన్నీ ఉంటాయి గదా! దానికి అనుగుణంగా భగవంతుడు గూడా అందిస్తాడు. అయితే అర్జునుడు అవన్నీ చేయడానికి ఇష్టపడలేదు. అవి మిక్కిలి కష్టము ఓ కృష్ణ అని చెప్పాడన్నమాట. ఆయన 33, 36వ శ్లోకంలో తిరస్కరించాడన్నమాట. తర్వాత 37వ శ్లోకం నుంచి 45వ శ్లోకం నుంచి విఫలమైన యోగి పరిస్థితి ఏమవుతుందనేది కూడా వివరించబడి ఉంది. అయితే ఒక అద్భుతమైన అడ్వాంటేజ్ ఇక్కడేంటంటే ఎవరైతే ఒక్క జన్మలో భగవంతుని గనక భక్తులైతే గనక వాళ్ళు చేసిన ఆ భక్తి కార్యము తిరిగి వచ్చే జన్మకు కూడా అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది.
భగవంతుని భక్తునికి ఎప్పుడూ అపజయం అనేది లేదా. ఏదో ఒక జన్మలో తాను పూర్తిగా కృష్ణ చైతన్యాన్ని పూర్తి చేసి తన భగవద్ధామాన్ని చేరుకుంటాడనమాట. అయితే కొందరు కొన్ని శరీరాలు మార్చిన తర్వాత వెళ్ళొచ్చు. కొందరు ఇదే జన్మలో కూడా వాళ్ళ యొక్క ఖాతా ఖాతా మూసివేసేసి అంటే అకౌంట్ క్లోజ్ చేసి భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోతారంట. అది ఆహ్, ఖచ్చితంగా సాధ్యమే అవుతుంది. ఎందుకంటే మన పూర్వ ఆచార్యులు వాళ్ళు నిరూపించి చూపించారన్నమాట. ఉదాహరణకు మన భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఉన్నాడు. ప్రభుపాద ఇస్కాన్ ఫౌండర్ అన్నమాట. ప్రభుపాద ఆహ్, ఆర్ట్ ఆఫ్ లీవింగ్ ద బాడీ అనేది చాలా చక్కగా వివరించాడన్నమాట. తాను ఆచరిస్తూ తనతో ఉన్న వ్యక్తులను కూడా ఆచరింపజేయించి 1977 నవంబర్ 14వ తారీఖు ఇదే కార్తీక మాసంలో అత్యంత అద్భుతమైన బృందావనంలో భాగవతం చెప్తూ తన శరీరాన్ని వదిలి గోలోకానికి వెళ్ళిపోయాడు. చూసారా? ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎవరైనా చేయొచ్చు. కుక్క, నక్క, పాము, పిల్లి అవన్నీ చేస్తూ ఉంటాయి. వాటికి తినడం ఎవరైనా నేర్పించారా? లేదు. ఎవరైనా కొట్టడానికి వస్తే వాటిని వాటి నుంచి ఎదుర్కొనడానికి ఎవరైనా నేర్పించారా? లేదు. సో, ఈ ఆహార, నిద్ర, భయ, మైథునం ఇవి 4 ఏ జీవికి నేర్పించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా అవన్నీ వస్తాయన్నమాట. అయితే భగవంతుడు అంటే ఎవరు? తాను ఎవరు? భగవంతునికి తనకు ఉన్న సంబంధం ఏంటి? తెలుసుకోవాలి అంటే ఈ మనిషికి ఈ ఆత్మ మనిషి శరీరంలో మాత్రమే సాధ్యమవుతుందన్నమాట. సో, ఈ విధంగా ఆహ్, తెలుసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ధ్యాన యోగం. హరే కృష్ణ. మనం కొంచెం ముందుకెళ్దాము. ఈ ఈ 7వ అధ్యాయం పేరు భగవద్విజ్ఞానం అన్నమాట. విజ్ఞానము అంతకు క్రితం కూడా మనము చర్చించాము. అయితే భగవద్విజ్ఞానం అంటే ఏంటి? అందులో భగవంతుడు ఏం చెబుతున్నాడు? దానివల్ల మనకు ఉపయోగం ఏంటి? అనే దాని గురించి మనము రాబోయే ఒక 40 నిమిషాలు మనము చర్చిస్తాము. సో, దాని ఫ్లో చార్ట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. భగవంతుడి గురించి విని తెలుసుకున్న వాళ్ళ గురించి 7వ అధ్యాయము శ్లోకం 1-3 వరకు చెప్పబడింది. ఇది ఒక ఫ్లో చార్ట్ సారాంశం అన్నమాట. తర్వాత 4-12 వరకు కృష్ణుని యొక్క భక్తులు ఎలా ఉంటారు? వాళ్ళు వాళ్ళు చేసే కార్యక్రమాలేంటి? వాళ్ళు ఎ ఎలా ఉండగలుగుతున్నారు దాని గురించి వాళ్ళ లక్షణాల గురించి తెలియజేస్తుందన్నమాట. తర్వాత ఈ 13-19 వరకు నాస్తికులు మరియు మిశ్రమ భక్తుల గురించి తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఈ 20-25 వరకు దేవతల పూజలు. దేవతలు అంటే ఎవరు? వాళ్ళకు పూజ చేయొచ్చా? ఒకవేళ చేస్తే ఏమవుతుంది? దాని గురించి. మళ్ళీ ఎవరు భక్తులు కాగలరు అనేది 26-30 శ్లోకం వరకు చెప్పబడి ఉంది. అందరూ భక్తులు అవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక క్లాస్‌లో ఒకడే కదా గుడ్ బాయ్. హ్మ్. ఫస్ట్ ర్యాంక్ ఒకరికే ఉంటుంది గదా! సో, ఆ విధంగా ఎవరు భక్తులు కాగలరు అనే దాని గురించి కూడా ఇక్కడ విశ్లేషణ ఉన్నది. హరే కృష్ణ. మనం ముందుకెళ్దాం. సో, దేవుని ఆరాధనలో చాలా కన్‌ఫ్యూషన్స్ ఉన్నాయన్నమాట మన సొసైటీలో. చాలా గందరగోళాలున్నాయి, అసమానతలు. సో, ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అనేది కూడా కొన్ని రకాలమైనటువంటి కన్‌ఫ్యూషన్ గాని, గందరగోళం గాని మనకి జరగొచ్చు. అందరికీ ఒకడే దేవుడు. తమకిష్టమైన దేవుడు కొందరు ఆరాధిస్తారు. కొందరు వాళ్ళ పూర్వీకులు చెప్పినట్లు చేస్తారు. ఆహ్, కొందరు ఎక్కువ మందిని అనుసరిస్తున్నారు. సో, అలాగే మనం ముందుకెళ్దాం. భగవంతుని విని తెలిసిన వారు ఎవరు? వాళ్ళేం చేస్తారు? ఇక్కడ చూసినారంటే మీకు గంగా నది తీరాన సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు శ్రీమద్ భాగవతము వివరించి చెప్తూ ఉన్నాడని. ఇక్కడ ఈ ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఋషులు, మునులు, గొప్ప గొప్ప మేధావులు వాళ్ళందరూ ఇక్కడొచ్చి కూర్చున్నారు.
వాళ్ళలో ఇక్కడ నారదుడు కూడా ఉన్నాడు. ఇక్కడ వ్యాసదేవు కూడా ఉన్నాడు. సో ఈ విధంగా భగవంతుని విని తెలిసిన వారు చాలా అరుదనమాట. అటువంటి ఆచార్యుల దగ్గర మనం కూడా వింటే అదే కృష్ణ చైతన్యం మనకు కూడా అందుతుందన్నమాట. అంటే ఇది ఒక ప్రామాణికమైన పరంపర. ఓకే. సో శ్లోకం 1 ఏం చెప్తుందో కూడా మనం చూస్తాం. శ్వేతమాతాజీ మీరు చెప్తారా? చెప్తాను ప్రభు. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాససి తచ్ఛృణు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ భారత, మనస్సును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహంగా నన్నెట్లు సమగ్రంగా నెరగగలవు ఇప్పుడు వినుము. ప్రభు రెండోది కూడా చెప్పాలా? చదవండి, అనువాదం చదవండి. నీకిప్పుడు నేను ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో కూడిన సంపూర్ణ జ్ఞాన విజ్ఞానములను సంపూర్ణంగా విశదీకరించను. దీనిని తెలుసుకొనిన పిమ్మట నీవు తెలుసుకొనవలసినదేదియునూ మిగిలి ఉండదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో భగవంతుడు మొట్టమొదటి ఏం చెప్తున్నాడంటే తచ్ఛృణు అని చెప్తున్నారు. యథా జ్ఞాస్య తచ్ఛృణు, నువ్వు ఇప్పుడు వినుము. సో ఈ విను అనే దానికి చాలా విలువ ఉన్నది అనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, భగవంతుని వినిన వారు ఎవరు, వారిని గురించి మనం తెలుసుకొని వారి నుంచి కూడా మనము వింటే అదే ఆధ్యాత్మిక జ్ఞానము మనం కూడా అలవడుతుంది. ఇది భక్తుల యొక్క సాంగత్యం ద్వారా మనకు లభిస్తుంది. ఉదాహరణకు మనము తాగుబోతుల సాంగత్యం చేస్తే మనం తాగడం నేర్చుకుంటాం. అదే విధంగా ఈ చెడు అలవాట్లు ఎవరైతే ఉంటాయో వారితో సాంగత్యం చేస్తే వాళ్ళ దురలవాట్లు మనకు కూడా వస్తాయి అన్నమాట. దాన్ని మనం ఏమంటాము, సాంగత్య దోషము అంటారు. అయితే ఇక్కడ భక్తులతో వైష్ణవులతో ఎవరైతే సాంగత్యం చేస్తారో వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. అదే భగవంతుని యొక్క తెలిసిన వాళ్ళు అంటే భగవంతుని యొక్క భక్తులు. వాళ్ళు అద్భుతమైన వ్యక్తులు. వాళ్ళ వాళ్ళ హృదయంలో భగవంతుడు ఎప్పుడు నిలిచి ఉంటాడన్నమాట. వాళ్ళు తప్పకుండా భగవంతుని గురించే చెప్తూ ఉంటారన్నమాట. ఉదాహరణకు ఈ నారద మహర్షి ఉన్నాడు కదా. నారద మహర్షి చూడండి, ఇదే శరీరంతో ఆయన ఏ లోకానికైనా వెళ్ళిపోతాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆయన శయన మందిరంలో కూడా వెళ్ళిపోతాడు. ఆయన లక్ష్మీదేవి కూడా ఉంటుంది, అయినా వెళ్ళిపోతాడు ఆయన. అంత ఆ ప్రీతి పాత్రులు అనమాట భగవంతుని యొక్క భక్తులు అనమాట. ఆయన ఊరికి మిగిలిన లోకాలు కూడా వెళ్తూ భగవంతుని గురించి ప్రచారం చేస్తూ, నారాయణ గురించి చెప్తూ, విష్ణువు గురించి చెప్తూ, భగవంతుడు ఈ విధంగా చేశాడు, ఆ విధంగా చేశాడు అని అన్ని లోకాలలో తిరుగుతూ ఉంటాడనమాట. ఎందుకంటే అతడు భగవంతుని గురించి వినడమే కాకుండా సాక్షాత్తు భగవంతుణ్ణి చూసిన వ్యక్తి అన్నమాట. తద్విద్ది పని ప్రశ్నైన పని ప్రశ్నైన సేవయ ఉపదక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. నారదుడు అటువంటి తత్వదర్శిని అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే హియరింగ్, వినడము. భగవంతుని గురించి ప్రామాణికమైన భక్తుల ద్వారా మనం ఎప్పుడైతే వినగలమో అప్పుడే భగవంతుడు మనకు అవగతం అవుతాడు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే ద్వాపర యుగంలో రుక్మిణి గురించి మీకు అందరికి తెలుసు. రుక్మిణి ఎప్పుడు కృష్ణుని చూసే ఉండలేదు. సో ఎప్పుడు నారద మహర్షి చెప్పేవాడు అనమాట, భగవంతుడు కృష్ణుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఆయన ఈ విధంగా సాహసాలు చేస్తుంటాడు, ఎంతో మందికి సేవ చేస్తూ ఉంటాడు. ఇది కేవలం వినడం వల్లనే, తన చెవులు అప్పగించడం ద్వారా రుక్మిణి కృష్ణుడు అంటే ఎవరో తెలుసుకుని కృష్ణుడిని కూడా మనస్పూర్వకంగా ప్రేమించి కృష్ణునికి ప్రేమ లేఖ కూడా రాస్తుంది అనమాట.
అదే మన దట్ ఈస్ ద ఫస్ట్ లవ్ లెటర్. మొట్టమొదటి ప్రేమ లేఖ రుక్మిణి కృష్ణునికి రాస్తుంది. ఆ తర్వాత కథ మీకు అందరికీ తెలిసిందే కదా. భగవంతుడు ఆ ప్రేమ లేఖను అందుకొని రుక్మిణి చేయి కూడా అందుకొని రుక్మిణిని కళ్యాణం చేసుకుంటారు. ఇదంతా ఎందుకు జరిగిందంటే కేవలం భగవంతుని గురించి వినడము ద్వారా జరిగిందనమాట. కాబట్టి వినడానికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. హియరింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. యాక్చువల్లీ వీ కెన్ సీ ద లార్డ్ బై హియరింగ్ హిస్ గ్లోరీస్. భగవంతుణ్ణి వినడం ద్వారా భగవంతుని యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకోగలుగుతాం. మనము ప్రామాణికమైన భక్తుల ద్వారా వినకపోవడం వల్లనే మనకు ఇన్ని రోజులు భగవద్గీత అంటే ఏమి, భాగవతం అంటే ఏమి, భగవంతుడు అంటే ఎవరు, అతనికి భక్తుల యొక్క ఆప్యాయత ఏంటి, భక్తుల్ని ఏ విధంగా ఆయన సంరక్షిస్తున్నాడు అనేది మనం తెలుసుకోలేకపోయాం ఇన్ని రోజులు. అయినప్పటికీ ఈ 18 రోజుల క్లాసులు మనం చేరాం కాబట్టి మనకి ఇదే పని, భగవంతుని గురించి తెలుసుకోవడమే. సో శ్లోకము 7.1లో భగవంతుడి ఈ విధంగా చెప్తున్నాడు. ఎవరైతే నీ పార్త మనస్సును నా యందే సంలగ్నం చేసి ఆ సంపూర్ణ భావనంలో యోగం అభ్యసించడం ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్టి సమగ్రంగా నెరుకగలవో ఇప్పుడు వినుము. భగవంతుడు తన యొక్క విభూతిని, తన యొక్క ఐశ్వర్యాన్ని, తన యొక్క మహిమను చెప్పక ముందే అలర్ట్ గా చెప్తున్నాడు. నువ్వు 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 చాలా కాన్సన్ట్రేట్ చేసి నేను చెప్పేది విను అని చెప్తాడు. ఏమవుతుంది నువ్వు చెప్పేది వింటే అంటే, నీకిప్పుడు నేను ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో కూడిన సంపూర్ణ జ్ఞాన విజ్ఞానమును సంపూర్ణంగా విశదీకరించేదను అని చెప్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ చూడండి, మనకు ఆధ్యాత్మిక విజ్ఞానం తెలిసినప్పుడు భౌతిక విజ్ఞానం అవసరం ఏముంది అనేది ఒక ప్రశ్న. భౌతిక విజ్ఞానం ద్వారా మనకి ఏం లభిస్తుందంటే, ఈ శరీరాన్ని ఏ విధంగా మనము పోషించుకోవాలి అనేది. భౌతిక విజ్ఞానం అంటే అనుకున్న మెటీరియల్ నాలెడ్జ్. మనము చదువుకుంటాం కదా. మనము నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి నుంచి 10వ తరగతి, మళ్ళీ ఇంటర్మీడియట్, పియూసీ చదువుతాము, మళ్ళీ డిగ్రీ చదువుతాము, మళ్ళీ దాని తర్వాత పీజీలు కూడా చేస్తాము. మీరు చక్కగా గ్రహించినట్లయితే ఈ ఇన్ని కోర్సులు మనం చేసిన దాంట్లో, అరే నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మవు అని ఎక్కడ చెప్పబడలేదు. అదే భగవద్గీతలో ఒక శ్లోకం నువ్వు తీసుకుంటే గనక, ఇది నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవు అని మనకు స్పష్టంగా చెప్పబడి ఉంది అన్నమాట. సో అయితే మరి భౌతిక విజ్ఞానం అవసరం లేదా? అది కూడా అవసరమే. అది కూడా భగవంతుడి నుంచి వచ్చినది భౌతిక విజ్ఞానమే. ఆ విజ్ఞానాన్ని మనము భగవంతుని సేవలో మనము ఉపయోగించాలన్నమాట. మనం చదువుకున్న చదువులు ఎంటెక్, ఎంబీబీఎస్, సిఏ అవి ఏవైనా సరే, మరి ఏ విధంగా దాన్ని మనము అన్వయించాలి అంటే, మనం నెక్స్ట్ స్టడీ క్లాసులు మొదలు పెడతాం కదా. అందులో మీకు చాలా డీప్‌గా, వివరంగా మీకు నేను కొన్ని సాక్ష్యాధారాలతో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో భగవంతుడు చెప్తున్నాడు, మీకు "ఓ అర్జున, నీకు భౌతిక విజ్ఞానం ఇస్తాను, ఆధ్యాత్మిక విజ్ఞానం ఇస్తాను. నువ్వు ఇవి 2 తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకేమీ లేదు" అని చెప్తున్నాడు. అటువంటి అద్భుతమైన జ్ఞానము శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుని ద్వారా మనకందరికీ అందిస్తున్నాడు. ఓకే. మనం ముందుకెళ్దాం. సో ఇక్కడ కొన్ని భగవంతుని గురించి తెలుసుకోవడానికి కొందరు పద్ధతులు అవలంబిస్తారు. ఇవేంటంటే ఆరోహణ పద్ధతి, అవరోహణ పద్ధతి అని కొన్ని రకాలు ఉంటాయన్నమాట. సో ఈ ప్రశ్న ఏ జ్ఞానం గురించి మనం తెలుసుకోవాలంటే 7వ అధ్యాయము శ్లోకం 1-3 వరకు దాని గురించి వివరాలు తెలియజేయబడ్డాయి. ఈ అసెండింగ్ ఆర్డర్, ఆరోహణ పద్ధతి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు కనిపిస్తున్న బొమ్మలో ఒక శాటిలైట్ ఉన్నదన్నమాట. మనకు భూమి కనిపిస్తుంది. సో ఇప్పటికే ఉన్న వాటిని కనుగొనండి. సైన్స్ ఒక నిర్దిష్ట స్థితి వరకు పెరుగుతుంది. అంటే ఇవి మనం పుట్టక ముందే, అంతకు ముందే అవన్నీ ఉన్నాయన్నమాట. మనం కొత్తగా కనుక్కునేది ఏమీ లేదు. ఇప్పుడు ఉదాహరణకు రాత్రి అయింది. ఎవరో రాత్రిపూట పుట్టారనుకోండి. అతను సూర్యుని చూడకపోయినంత మాత్రాన సూర్యుడు లేడు అని చెప్పలేడు కదా.
ఆ! సూర్యుడు ఉన్నారు, చంద్రుడు ఉన్నారు. ఆకాశం ఉంది, గాలి ఉంది. నీరు, వాయు, అగ్ని అన్నీ ఉన్నాయి కదా! మనం అవి లేవు అని చెప్పడానికి లేదు. నేను ఈరోజు పుట్టి అవన్నీ ఓహో! అగ్ని అంటే అలా ఉంటుందా అని అతను తెలుసుకుంటాడనమాట. దాని అర్థము అంతకుముందు అగ్ని లేదని కాదు అర్థం. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఈ ఆరోహణ వ్యవస్థ ద్వారా ఆహ్, జ్ఞానాన్ని సంపాదించాలి అని ప్రయత్నం చేస్తున్నాం. సో, ఈ ప్రయత్నము సరైనది కాదు. ఎందుకంటే మనలో ఈ 4 రకాలమైనటువంటి లోపాలున్నాయి. అవి ఏవి? మీరు జాగ్రత్తగా ఇవి గమనించినట్లయితే మనమే కాకుండా మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా ఈ 4 లోపాలకు గురి అయి ఉంటారు. ఒకటి బలహీనమైన ఇంద్రియాలు. తప్పులు తప్పకుండా చేస్తాడనమాట. హ్మ్. ఉదాహరణకు మనమే ఇక్కడున్నాము. ప్రతి ఒక్కరూ మనం తప్పులు చేసే ఉన్నామనమాట. మళ్ళీ ఆహ్, మోసం మోస మోసం చేసే ప్రవృత్తి, వంచన అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఎప్పటినుంచి మొదలవుతుందంటే ఆహ్, మనం చిన్నప్పుడు ఒకటో తరగతి ఎల్‌కేజీ, యూకేజీకి వెళ్తాం కదా! అప్పుడు పక్కవాడి పెన్సిల్ తీసేసుకుంటాం. లేదా ఇటువైపు ఉన్న వాడిది రబ్బర్ తీసేసుకుంటాం. అక్కడి నుంచి మొదలవుతుంది. మరి అటువంటి ప్రవృత్తి ఎలా వచ్చింది? వాడి చిన్న పిల్లవాడే కదా! అంటే వాడి క్రితం జన్మలో అదే చేసుంటాడన్నమాట. అది ఆ వాసనలు మీకింతకు రెండవ చాప్టర్‌లో చెప్పినట్టు సూక్ష్మ శరీరంలో ఇవన్నీ వాడి అలవాట్లు, వాని బిహేవియర్ అన్నీ స్టోర్ చేయబడి ఉంటుంది కదా! అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయన్నమాట. కాబట్టి అది కూడా ఒక లోపమే అని ఇక్కడ స్క్రిప్చర్స్ చెప్తున్నాయి. ఇంకోటి ఇవన్నీ చేయడం ద్వారా అతను మాయలో ఉన్నాడు. టు కమిట్ మిస్టేక్స్, టు బికమ్ ఇల్యూషన్, ఇంపర్ఫెక్ట్ సెన్సెస్, టు చీట్ అదర్స్. ఇటువంటి 4 లోపాలు ఉండడం వల్ల తాను కనుక్కున్నది అన్నీ కూడా లోపభూయిష్టంగానే ఉంటాయి. ఇది మనము తెలుసుకున్న డిఫెక్ట్స్. దీస్ ఆర్ ద డిఫెక్ట్స్. కాబట్టి ఈ డిఫెక్ట్స్‌తో మనము ఏమేమి కనుక్కోవాలని అనుకుంటామో, అవి అంతకు ముందుగానే ఉన్నాయి. నువ్వు కొత్తగా కనుక్కునేది ఏమీ లేదు. అయితే మన మన ఇంద్రియాలు అసమగ్రం కాబట్టి, మనం వాటిని గురించి పూర్తిగా తెలుసుకోలేమనమాట. తెలుసుకుంటారండి. కొందరేమో భూమి గుండ్రంగా ఉంటుందంటారు. ఇంకొక ఆకారంలో ఉంటుందంటారు. ఆహ్, తర్వాత మనం దాన్ని భూమికి పైకి ఎళ్ళిన తర్వాత మనకర్థమవుతుంది భూమి ఎలా ఉంటుంది అని. అది కోడిగుడ్డు ఆకారంలో కొందరేమో స్క్వేర్ లాగా ఉంటుంది అని ఆ విధంగా చెప్పారనమాట. ఈ విధంగా మనకు లోపాలు ఉన్నాయన్నమాట. ఈ లోపాలతో మనము దివ్య జ్ఞానాన్ని మనం సంపాదించలేం. హ్మ్. సరే. మరి ఇంకేం జేయాలి? ఇంకొక పద్ధతి అవలంబించాలి. అదేంటి? అది అవరోహణ పద్ధతనమాట. అవరోహణ పద్ధతి అంటే అధికారము నుండి జ్ఞానం పొందడం. చూడండి చాలా చక్కగా ఉంది ఈ వాక్యం. అధికారం నుండి జ్ఞానం పొందాలి. మనమేం జేస్తున్నాము? అనధికారుల దగ్గరికి పోయి జ్ఞానము పొందాలని ప్రయత్నిస్తున్నాము. ఆ జ్ఞానం వాళ్ళకే లేదు. వాళ్ళు మనకి ఏ విధంగా అందించగలరు? భగవంతుని శుద్ధ భక్తులు కానటువంటి వాళ్ళు భగవంతుని గురించి వాళ్ళకి తెలియదు. మనము సామాన్య ప్రజానీకం వాళ్ళ దగ్గరికి పోయి భగవంతుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ ప్రజలు చాలా అమాయకులు కాబట్టి, ముఖ్యంగా ఈ కలియుగంలో చాలా అజ్ఞానాన్ని పొంది ఉంటారు కాబట్టి అమాయకము, అంధకారంలో ఉంటారు కాబట్టి, ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారు. అందుకే గదా! ఈ కలియుగంలో ఎన్నో మోసాలు, దొంగతనాలు, దోపిడీలు అన్నీ జరుగుతున్నాయి. హ్మ్. సో, మనము అవలంబించాల్సిన పద్ధతి ఏంటంటే, అవరోహణ పద్ధతి. ఈ దివ్య జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే, పైనుంచి కిందికి రావాలన్నమాట. సో, భగవంతుడు బ్రహ్మకి చెప్తే, బ్రహ్మ నారదుడికి చెప్తే, నారదుడు ఆహ్ వ్యాసుడికి చెప్తే, వ్యాసుడు మధ్వాచార్యకి చెప్తే, ఆ విధంగా ఒకరి నుంచి వస్తూ ఆహ్, శ్రీల ప్రభుపాదుల వరకు కూడా ఉన్నదన్నమాట. అంటే మీరు ఇక్కడ ఒక గురువు తీసుకుంటే, ఒక పెద్ద వృక్షం లాంటిది ఉంటుంది ఆయన కింద ఉన్న శిష్యుల్లో. వాళ్ళల్లో ఒకడు ఈయన, వీళ్ళల్లో ఒకడు ఈయన, వీళ్ళల్లో ఇతనుకున్న శిష్యుల్లో ఈయన ఒకడు, ప్రభుపాదులకున్న శిష్యులు ఈయన ఒకడు. ఆ విధంగా ఈ దివ్య జ్ఞానము
అవరోహణ పద్ధతుల నుంచి మనకు లభిస్తుంది. అంతేకాని మనము ఈ నేరుగా ఆరోహణ వ్యవస్థ ద్వారా అసెండింగ్ ఆర్డర్ ద్వారా మనము తెలుసుకోలేమనమాట భగవంతుడిని. ఎందుకంటే ఇది ప్రామాణికమైన పద్ధతి. అధికారం నుండి మనం జ్ఞానం పొందుతాం. అందుకే భగవద్గీత యథాతథం. భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. దాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. అందులో నుంచి ఏం తీసేయలేదు, ఏం వేయలేదు. ఎలా ఉన్నదో శ్రీల ప్రభుపాదుల వాళ్ళు అలాగే చెప్పారు కాబట్టి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అది సూపర్ హిట్ అయ్యి ఎంతో మంది జీవితాలను మార్చివేసిందనమాట ఆధ్యాత్మికంగా. సరే మనం ముందుకెళ్దాం. మరి భగవంతుడు మరియు అతని భక్తులకు లోపాలు లేనివారు. ఎవరైతే ఆహ్, నియమాలు పాటించి భక్తి మార్గంలో ఎదుగుతూ ఉంటారో, వాళ్ళు తప్పులు చేసే అవకాశం లేదు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళ లోపాలను సరిదిద్దుతాడనమాట. సో, మరి భక్తులు కావాలంటే మనం ఏం చేయాలి? మనం ఇంకా లోతుకెళ్తే గనక నవవిధ భక్తి ఉన్నదన్నమాట. శ్రవణం, కీర్తనం, ఉష్ణం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అటువంటి నవవిధ భక్తులున్నాయి. ఈ నవవిధ భక్తి మార్గాల్లో మనము 1 గాని, 2 గాని, అన్నీ గాని చేసినట్లయితే మనం కూడా కృష్ణ చైతన్యంలో పూర్ణత్వాన్ని మనం కూడా భగవంతుని ఆహ్, దయ వల్ల, భగవంతుని కటాక్షం ద్వారా కూడా మనము ఆ సంపూర్ణ జ్ఞానాన్ని మనము ఆహ్, తీసుకొని ఇతరులకు కూడా పంచిపెట్టి అందరూ ఆనందంగా ఉండేట్టుగా చేయొచ్చనమాట. సో, మనల్ని మనము నమ్ముతాము. ఆహ్, డాక్టర్ పైన కూడా మనం ఎంతో నమ్మకం పెడతాము. కానీ డాక్టర్ కూడా ఒక్కోసారి ప్రాణాలను రక్షించలేకపోతాడు. అదే విధంగా ఈ డ్రైవర్ ఏదో ఉన్నారు. మనము డ్రైవర్ పైన నమ్మకం వదిలేసి నిద్రపోతూ ఉంటాము. అది ఏరోప్లేన్‌లో కావచ్చు, షిప్‌లో కావచ్చు, బస్సులో కావచ్చు, రోడ్‌లో, గాల్లో, ఆకాశం ఎక్కడైనా కావచ్చనమాట. కానీ వాళ్ళు కూడా దాన్ని పూర్తిగా మనల్ని రక్షించలేరనమాట. ఎందుకంటే భగవంతుని ఆజ్ఞ ఇంకొక రకంగా ఉంటుంది. భగవంతుని ప్లాను ఇంకొక రకంగా ఉంటుంది. అది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుందనమాట. సో, కాబట్టి మనకున్న లోపాలతో భగవంతుడిని మనము ఆశ్రయించలేము. భగవంతుని ఈ జ్ఞానము ద్వారా హ్మ్. అధికారం నుండి మనం జ్ఞానం పొందాలి. దానికి ఒక సరైన గురువును మనం సంప్రదించి, ఆ గురువును శుశ్రూష చేసినట్లయితే ఆహ్, మన ఆ సేవకు ఆ గురువు మెచ్చి మనకు దివ్య జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తాడన్నమాట. ఓకే. ఇంక శ్లోకము 7.3లో ఎళ్తే చదవండి మాతాజీ. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యదతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మనుషులలో ఎవరో ఒకరు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు యత్నించును. ఆ విధంగా యత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒక్కరు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకొనగలుగుచున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. మరి అందరూ ఎందుకు భక్తులు కాలేదంటే, అది మొదట మీకు ఉదాహరణ ఇచ్చాను కదా! మీకు నలుగురు పిల్లలుంటే, వాళ్ళలో ఒక్కరే ముఖ్యంగా తెలివైన వాళ్ళుంటారు. వాళ్ళు నలుగురు తెలివైన వాళ్ళు అయినప్పటికి కూడా, వాళ్ళ నలుగురిలో ఒకరు ఇంకా ఉత్తమమైన తెలివివంతుడు అయి ఉంటాడు. అది క్లాసిఫికేషన్. ప్రతి ఒక్క క్లాస్‌లో ఆహ్, థర్డ్ క్లాస్ స్టూడెంట్, సెకండ్ క్లాస్ స్టూడెంట్, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఉండనే ఉంటారు. అదే విధంగా ఈ ప్రపంచంలో కూడా మనుష్యానాం సహస్రేషు క్వచిదతిథి సిద్ధయా యతతామపి సిద్ధానం కచ్చిన్మాం వేత్తి తత్వతః అంటే వేలాది మనుషుల్లో ఎవరో ఒక్కరు మాత్రమే సంపూర్ణ సిద్ధి సంపాదించేటకు వాళ్ళు ప్రయత్నం చేస్తారనమాట. సో, ఎవరైతే భగవంతుని గురించి తెలుసుకోవాలని భగవద్గీత తరగతులకు ఎవరైతే హాజరవుతారో తప్పకుండా వాళ్ళు కూడా ఈ ఈ వందల వేల మందిలో వాళ్ళు కూడా ఒకరే అవుతారనమాట. ఆ విధంగా ముందుకు వచ్చిన వందల వేలాది మనుషుల్లో ఎవ సిద్ధి పొందిన వాళ్ళు కూడా ఎవరో ఒకరు మాత్రమే యథార్థంగా నన్ను తెలుసుకోగలుగుతున్నాడు అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి అందరూ భక్తులవ్వడానికి ఆహ్,
సాధ్యం లేదు అని భగవంతుడు చెప్తున్నాడు. అయితే ఎవరైతే గనక ఉత్సాహం చూపించి గురువును సంప్రదించి గురువుకు సేవ చేసి గురువు దగ్గర వినమ్రతతో ఎవరైతే విన్నవించుకుంటారో వాళ్ళకి తప్పకుండా భగవద్ విజ్ఞానము దొరుకుతుంది. సరే, సో మనము ముందుకెళ్తాం. మరి అవగాహన ఏంటంటే శ్రీకృష్ణ భగవాను గురించి మనస్ఫూర్తిగా మనం వినాలి. ఎప్పుడైతే మనము మన ఇస్కాన్ మందిరాల్లో మనం వెళ్ళినప్పుడు లేదా ఇస్కాన్ భక్తులు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని సగౌరవంగా గౌరవించి వాళ్ళ నుంచి శ్రద్ధగా విన్నట్లయితే భగవంతుడు అంటే ఎవరు మనకు చాలా సులభంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యశోద కృష్ణ ఉన్నారు ఇక్కడ. సో యశోద కృష్ణుని అడుగుతుంది, నువ్వేంటి మన్ను తిన్నావంట కదా అని అడుగుతుంది. లేదమ్మా, నేను తినలేదు. బలరాముడు కూడా చెప్పాడు, నువ్వు మన్ను తిన్నావంట, ఎందుకు ఈ విధంగా చేస్తావు కృష్ణ అని యశోద అడుగుతుంది. మరి మన్ను తినలేదంటే నీ నోరు చూపించు అని తల్లి యశోద అడుగుతుంది. భగవంతుడు తన నోరుని విప్పి అందులో మొత్తం బ్రహ్మాండం చూపిస్తాడు అన్నమాట. అప్పుడు యశోద విస్మయం చెందుతుంది. ఇందులో చాలా ఈ ఈ కథ గురించి ఒకరోజు నేను మాట్లాడగలను. ఎందుకంటే ఈ ప్రదేశానికి మేము వెళ్ళాం. బ్రహ్మాండ ఘాట్ అని వృందావనంలో ఒకటి ఉన్నది. ఆ బ్రహ్మాండ ఘాట్లోనే భగవంతుడు తల్లి యశోదకు బ్రహ్మాండం అంతా తన నోట్లో చూపించాడు. దీని గురించి ఇంకా డీప్ గా ఉంది. ఎందుకు యశోదకి చూపించాడు, మరి యశోద ఎందుకు విస్మయం చెందింది అనేది భాగవతంలో ఉంది. మీరు రెగ్యులర్ గా వచ్చినట్లయితే క్లాసులతో మనము గీతా అధ్యయనంలో మనము తెలుసుకుంటాం వివరాన్ని. అంటే మనకు పైన ఉన్న కథలే తెలుసు. ఓహో, కృష్ణుడు తన నోట్లో బ్రహ్మాండం చూపించాడు, అంతే మనకు తెలుసు. దాని వివరాలు పూర్తిగా తెలియదు అన్నమాట. అయితే వివరాలు చాలా చాలా వివరంగా శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో వివరించబడి ఉన్నాయి. అది కూడా ఎవరైనా ఊరికే చదివితే కూడా వాళ్ళకి అవగతం అవ్వదు అన్నమాట. కృష్ణుని గురించి ఒక బాగా తెలిసిన భక్తుడు, ఒక దీక్ష తీసుకున్న భక్తుడు, అతని నుంచి మనము వినాలి అన్నమాట. ముఖ్యంగా మనం తీర్థయాత్రలకు పోయినప్పుడు మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే, మామూలుగా మనం ఏం చేస్తాము, ఒక కారు తీసుకుంటాము లేదా ఒక టెంపోను, అందరూ కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్ళి భగవంతుని దర్శించుకొని ప్రసాదం తీసుకొని వచ్చేస్తాం. మనకి ఇంటికి వచ్చిన తర్వాత మన స్నేహితులు కానీ చుట్టుపక్కల వాళ్ళని అడుగుతారు, ఏమండి మీరు తీర్థయాత్రకి వెళ్ళి వచ్చారు కదా, ఏం జరిగింది అక్కడ, ఏం చూశారు? సో మనము వెళ్ళామండి, భగవంతుని చూసాము, తర్వాత ప్రసాదం ఇచ్చారు, మేము చూసుకొని వచ్చేసాము, అంత అంత తప్పితే ఇంకేం తెలియదు. ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే, మనము ఒక భక్తి ద్వారా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయలేదు. అదే గీతా భాగవతంలో మనకు వివరణ ఇచ్చారనమాట. ఒక పుణ్యక్షేత్రం మనం దర్శించాలంటే అక్కడ మనము ఒక వైష్ణవుని ద్వారా ఆ యొక్క స్థల పురాణం అని విని ఆ తర్వాత భగవంతుని దర్శనం చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు భగవంతుడు అవగతం అవ్వడానికి చాలా సులభంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు 4వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు భగవంతుని యొక్క శక్తులు ఏ విధంగా ఉన్నాయి అది కూడా మనము ఈరోజు కాస్త చర్చిస్తాం అన్నమాట. ఎస్ మాతాజీ. ప్రభు ఏ శ్లోకం? 7.4. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవ చ అహంకారా ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టధా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము అను ఈ 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. 7.5 చదవండి.
अपरेयामि तस्वान्यां प्रकृतिं विद्धि मे परां జీవభూతం మహాబాహో యయేధం దార్యతే జగత్. ఓ మహాబాహుడవైన అర్జున, వీటికి అన్యముగా నా ఉన్నత శక్తి మరొక్కటి కలదు. అది ఈ న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులను వినియోగించుకొను జీవులతో కూడి ఉండును. ఓకే. ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. ఓకే. సో మనము ఎన్నో ట్యాక్సులు కడుతున్నాం. ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం. మళ్ళీ ఇది వాటర్ ట్యాక్స్, మళ్ళీ ఇంకేంటి, ఉద్యోగస్తులందరూ అదేంటి, శాలరీ ట్యాక్స్ ఉన్నది కదా, ఇన్కమ్ ట్యాక్స్ అది కడుతున్నారు. ఎన్నో కడుతూ ఉన్నారు అనమాట. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, భూమి అలలో అపోలో వాయు ఖమ్మనోర్ బుద్ధి వచ్చ. సో ఈ ప్రకృతిలో కనిపించేవన్నీ, భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశము, వీటన్నిటిని భగవంతుడు మనకు ఉచితంగా అందిస్తున్నాడు. మనము వీటికి డబ్బు కట్టలేదు, ఎవరైనా కడుతున్నారు. అయితే గవర్నమెంట్ ఈ జలము గాని, అగ్ని గాని, వాయువు తీసుకుంటుంది. కానీ భగవంతుడికి వాళ్ళు కట్టట్లేదు కదా డబ్బు. అంటే ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే, అంటే నిజానికి, యథార్థానికి ఈ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఇవన్నీ భగవంతుడు అన్ని జీవరాశులకు ఉచితంగా ఇచ్చాడన్నమాట. అయితే మనకున్న సొంత బుద్ధిని ఉపయోగించి దాన్ని కూడా మనం క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కరోనా వైరస్ వచ్చినప్పుడు చాలా మంది ఆక్సిజన్ లేకుండా చనిపోయారు కదా. సో ఆ విధంగా భగవంతుని యొక్క వనరులను మనము దుర్వినియోగపరుస్తుంది. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఇవన్నీ నా యొక్క ప్రాపర్టీ అని భగవంతుడు చెప్తున్నాడు. అందుకు ఓ మహాబాహుడైన అర్జున, వాటికి అన్యంగా న్యూన్యమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకొనొచ్చు. జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. అంటే భిన్న ప్రకృతి అష్టాద. ఈ ఇవే కాకుండా నాకు ఇంకా చాలా శక్తులు ఉన్నాయి అని. ఇక్కడ టైటిల్ ఏమంటే, శ్రీకృష్ణుని యొక్క శక్తులు. భగవంతుడు ఏ విధంగా గొప్పవాడు. మామూలుగా మనం చెప్తాం భగవంతుడు అంటే చాలా గొప్పవాడు అని. ఏ విధంగా గొప్పవాడు అని మనం తెలుసుకున్నట్లయితే మన జన్మ సార్థకం అవుతుందన్నమాట. భగవంతుడే సాక్షాత్తుగా చెప్తున్నాడు. ఏంటి నా శక్తులు అంటే, ఈ భూమి, జలము, అగ్ని, ఇది ఇందులో కూడా రకరకాలు ఉన్నాయి. వాయువుల్లో కూడా రకరకాలమైన వాయువులు ఉన్నాయి. ఆకాశానికి కూడా రకరకాలుగా విభజింపబడి ఉందన్నమాట. మీరెవరైనా విమానంలో ప్రయాణం చేసినట్లయితే మీకు ఆకాశం గురించి కొంచెం తెలుస్తుంటుంది. భూమి పైన కన్నా విమానంలో పైకి ఎగిరినప్పుడు మనకు ఆకాశం అనేది మనకు కనిపిస్తుంది. కింద మనకు కనిపించేవాళ్ళు. సో కొంత దూరం ఇంకా పైకి 3000 అడుగులు ఇంకా ఎత్తు వెళ్ళేసరికి మనకు భూమే కనపడదు. చుట్టుపక్కల ఏమీ కనపడదు. ఒక ఆకాశం తప్ప, మబ్బులు, ఇది మేఘాలు, నీలి రంగులో ఉన్న ఆకాశం తప్ప ఏమీ కనపడదు మనకు. సో అదంతా భగవంతుని యొక్క సృష్టి అన్నమాట. అదే విధంగా జలం అయితే ఏమి, భూమి అయితే ఏమి, అగ్నిలో కూడా రకరకాల అగ్నులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనము ఉపయోగిస్తున్న గ్యాస్ స్టవ్ ఉన్నది కదా, ఎల్పిజి, అది ఒక రకమైనటువంటి అగ్ని అన్నమాట. భగవంతుడు చెప్తున్నాడు, ఇవన్నీ నా యొక్క సృష్టి, నా నుంచి ఇవన్నీ వచ్చినాయి అని భగవంతుడు చెప్తున్నాడు. సరే, మనం ముందుకెళ్దాం. మళ్ళీ ఇంకా ఆయన శక్తుల గురించి ఏం చెప్తున్నాడంటే, మనం విందాం. ఎస్ మాతాజీ. శ్వేత మాతాజీ ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. చదవండి. నాకు రాలేదు. మత్తః పరతరం నాన్యాత్ కించిదస్తి ధనంజయ, మయి సర్వామిదం ప్రోతాం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకంటేను శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము పైననే ఆధారపడి ఉన్నది. సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ డైమండ్స్, జ్యువెల్స్, ముత్యాలు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. కానీ ఆ ముత్యాలన్నీ ఒక దానం ద్వారా కూర్చబడి ఉన్నాయి అన్నమాట.
ఆ దానమే గనక లేకపోయినట్లయితే ఏమవుతుంది? ఈ ముత్యాలన్నీ వెదజల్లబడతాయి. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాయన్నమాట. సో, అదే ఉదాహరణ భగవంతుడు చూడండి భగవంతుడు ఎంత దయామయుడో. మనము పరమ మూర్ఖులని భగవంతునికి తెలుసు. ఇందుకు భగవంతుడు ఒక ఉదాహరణతో మనకి ఎప్పుడూ వివరించి చెప్తూ ఉంటాడన్నమాట. "ఓ ధనంజయ నాకంటే శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు" అని చెప్తున్నాడు. సో, శ్రీకృష్ణ భగవంతుడే శ్రేష్టమైన సత్యం. దానికన్నా మించిన సత్యం లేదని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆచార్యులు ఘోషిస్తున్నారు. గ్రంథాలు, మన పురాణాలు, ఉపనిషత్తులన్నీ ఘోషిస్తున్నాయి. ఇంతమంది చెప్పినా గాని మనం నమ్మట్లేదు. హ్మ్. ఓకే. సో, భగవంతుడు ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే, దానమునందు ముత్యములు కూర్చబడినట్లు మొత్తం ఈ సమస్త జగత్తు నాపై ఆధారపడి ఉంది. ఎప్పుడైతే దారం తీసేస్తే ఇవన్నీ వెదజల్లబడిపోయి, విభజింపబడి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాయి. అయితే భగవంతుడు తన దారం లాంటి వ్యక్తిని నేను. అంటే దారంలాగా ఈ సృష్టినంతా ఏకంగా కూర్చి ఉంది అని భగవంతుడు చెప్తున్నాడు. ఇది కూడా భగవంతుని యొక్క ఒక అద్భుతమైన శక్తి అన్నమాట. మనము ఈ ఆహ్, బృందావనం లీలల గురించి చెప్పినట్లయితే మీకందరికీ తెలిసినట్లు గోవర్ధనగిరిని భగవంతుడు 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన ఎడమ చేతి చిటికెన వేలుతో ఎత్తి పట్టుకొని 7 రోజులు అలాగే పట్టుకొని ఉన్నాడన్నమాట. ఎత్తి పెట్టుకొని. నిజానికి భగవంతుడు ఆ చిటికెన వేలుతో కూడా ఎత్తాల్సిన అవసరం లేదు. కేవలం మనం అతని మనస్సులో అనుకుంటేనే కొన్ని ఈ ఆహ్, కొన్ని గ్లోబ్స్ ఏమంటారు? కొన్ని ప్లానెట్సే గాల్లో తేలుతూ ఉంటాయన్నమాట. భగవంతుడు కేవలం అనుకోవడం ద్వారానే. జస్ట్ బై హిస్ విల్. నో ప్లానెట్స్ దే కెన్ హి కెన్ క్రియేట్ ప్లానెట్స్. హి కెన్ మేక్ ద ప్లానెట్స్ ఫ్లోట్ ఇన్ ద కాస్మాస్. అటువంటి అద్భుతమైన శక్తి గలవాడు శ్రీకృష్ణ భగవంతుడన్నమాట. కాబట్టి శ్రీకృష్ణుని కంటే శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు అని భగవంతుడు తన శక్తి గురించి తానే స్వయంగా వివరించి చెప్తున్నాడు. కొంచెం ముందుకెళ్దాం. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శక్తి నుంచి శక్తి వస్తుంది. శక్తిని శక్తి శక్తిని అనుసరిస్తుంది. మనం కృష్ణుడి నుంచి వచ్చాం. భగవంతుడు చెప్తున్నాడు గదా! మీరందరూ నా బిడ్డలు. మమైవాంశ జీవలోకే జీవభూత సనాతనః. మమైవ అంశ అంటే మీరందరూ నా యొక్క అంశము అని చెప్తున్నారు. సో, మనం కృష్ణుడి నుంచి వచ్చాం కాబట్టి మనం కృష్ణుడిని అనుసరించాలి. సో, మనమేం చేస్తున్నాము? ఈ కృష్ణుడిని అనుసరించకుండా, కృష్ణుని గురించి తెలుసుకోకుండా హ్మ్. నేనే భగవంతుడు, నేనే అన్నిటిని అనుభవించాలి అనే అపోహలో ఉన్నామనమాట. ఆ అపోహను తొలగించడానికే భగవంతుడు అప్పుడప్పుడు వచ్చి మనల్ని ఆహ్, రిమైండ్ చేస్తూ ఉంటాడు. ఓకే. సరే మనము ముందుకెళ్దాం. సో, ఇంకా వివరంగా చెప్పాలంటే భగవంతుడు చెప్తున్నాడు నీటిలోని రుచి నేను అని. హ్మ్. మీరందరూ వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నారు. విశాఖపట్నం, గురూజీ హైదరాబాద్. ఒక్కసారి ఆ స్లైడ్ ఓపెన్ చేయరా? ఇదా? శక్తి నుండి ఓకేనా? స్క్రీన్ షాట్ తీస్తున్నారా? ఓకే. సో, ఓకే. డన్. మనము ఎన్నో రకాల ప్రాంతాల్లో నివసిస్తున్నాము. హ్మ్. హ్మ్. ఒక ఎండ తీవ్రత ఎక్కువున్న ప్రాంతాల్లో మనకు ఎక్కువ దాహం వేస్తుందనమాట. అప్పుడు మనకెవరైనా చల్లని పానీయం అందిస్తే అంటే కూల్ డ్రింక్ ఇచ్చినా, ఏమిచ్చినా గాని మన దాహం తీరదు. తాగొచ్చు కానీ మనకు సంతృప్తి అనేది ఉండదు. అయితే ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగితే మనకెంతో తృప్తిని కలిగిస్తుంది. సో, ఈ అనుభవం మీకందరికి కలిగే ఉంటుంది కదా! సో, ఎప్పుడైతే నీళ్లు దొరక్క నీటి కోసం పరితపిస్తూ ఎవరో ఒకరు గ్లాస్ నీళ్ళిస్తే, ఆ గ్లాస్ నీళ్ళు తాగితే అప్పుడు మనకు ప్రాణం లేచి వచ్చినట్టు. భగవంతుడు ఈ విధంగా చెప్తాడు. రసోహం అప్సు కౌంతేయ ప్రభాష శశి సూర్యమి. రసోహం అప్సు కౌంతేయ అంటే
ఆ నీటిలోని రుచిని నేను అని భగవంతుడు చెప్తున్నాడు. అది భగవంతుని యొక్క శక్తి. తర్వాత భగవంతుడు ఏం చెప్తున్నాడు? నేను జ్ఞాని యొక్క జ్ఞానము నేను. గాలిలోని శబ్దాన్ని నేను. మానవుల్లోని సామర్థ్యము, అతనిలోని తేజస్సు, అతనిలోని జ్ఞానము నేనే అని చెప్తున్నాడు. సూర్యునిలో వచ్చే కాంతి, చంద్రునిలో వచ్చే కాంతి, నక్షత్రాల్లో ఉన్న కాంతి అవన్నీ నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. ఇవి భగవంతుని యొక్క దివ్య శక్తులు అన్నమాట. ఈ విధంగా ఎవరికి శక్తులు లేవు. ఈ మొత్తము భూప్రపంచంలో కానీ, విశ్వంలో కానీ ఎవరికి ఇటువంటి శక్తులు లేవు. అందుకే భగవంతుడు తన గురించి గొప్పలు చెప్పుకోవట్లేదు ఇక్కడ. అర్జునుడికి చెప్తున్నాడు. తన యొక్క తన యొక్క శక్తి వివరిస్తున్నాడు. ఎప్పుడైతే ఎవరైనా అర్థం చేసుకుంటారో వాళ్ళు అజ్ఞానం నుండి విజ్ఞానంకి వచ్చి భక్తి యుగంలో ఉంటారన్నమాట. సో మరి ఎవరు నమ్మరు అంటే ఇటువంటివి నాస్తికులు, అంటే భగవంతుని పైన నమ్మకం లేనటువంటి వాళ్ళు, మరియు అప్పుడప్పుడే వస్తున్న వాళ్ళు, ప్రారంభ భక్తులకు వాళ్ళు భగవంతుని గురించి విశ్వాసం లేదు అని శ్లోకం 13 నుంచి 19 వరకు వివరించబడి ఉందన్నమాట. సో శ్వేత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నమాం దుష్కృతినో మూఢః ప్రపద్యంతే నరాధమః మయా ప్రవృత అజ్ఞాన ఆసురం భావమాశ్రితః. అనువాదము: దుష్టులైన మూఢులు, నారదములు, మాయచే హరించబడిన జ్ఞానము గలవారును, దాన ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఉండువారును నన్ను శరణు పొందజాలరు. చూడండి, భగవంతుడే చెప్పేశాడు ఇక్కడ. మనకి ఇంతకన్నా ఏం ప్రూఫ్ కావాలి? ఎవరు ఎటువంటి వాళ్ళు నన్ను నమ్మరు అని. దీనికి అదే నేను మొట్టమొదటిగా మీకు ఇచ్చిన ఉదాహరణ. ఇక్కడ చేరి ఉన్న మీరందరిలో కూడా ప్రతి ఒక్కరు గాని, తల్లి గాని, తండ్రి గాని సంరక్షకుడిగా గానే ఉంటారన్నమాట. సో మీ పిల్లల గురించి ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. వాడు ఇది నమ్మడు, ఈ అమ్మాయికి అటువంటి విశ్వాసం లేదు అంటే భగవంతుని గురించే కాకుండా వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు గాని, వాళ్ళ వ్యక్తిత్వం గురించి గాని తల్లిదండ్రులుగా మీరు చక్కగా తెలిసి ఉంటుంది. టీచర్‌కి అయితే ఇంకా చాలా చక్కగా తెలిసి ఉంటుందన్నమాట. సో వాళ్ళు కరెక్ట్ పర్సన్స్. మీరు ఎటువంటి వాళ్ళు అని చెప్పడానికి. అదే విధంగా భగవంతుడు కూడా తన యొక్క బిడ్డలు వీళ్ళంతా వాళ్ళు నమ్మకపోయినా, నమ్మినా మనమందరూ భగవంతుని యొక్క బిడ్డలే అన్నమాట. అందుకు భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ విధంగా కొన్ని రకాలమైనటువంటి వాళ్ళు ఉన్నారు అని అర్జునుడికి చెప్తున్నాడన్నమాట. వాళ్ళెవరు? నమాం దుష్కృతినో మూఢః ప్రపద్యంతే నర అధమ. నరులలో ఉన్న అధమైన వాళ్ళేమో వారిని ఏమంటారంటే నరాధమ అంటారు. తర్వాత మాయ అపహృత జ్ఞాన. వాళ్ళకి జ్ఞానం ఉన్నది, కానీ వాళ్ళ జ్ఞానాన్ని మాయ అపహరించేసిందన్నమాట. కాబట్టి వాళ్ళ నిజమైన జ్ఞానం వాళ్ళకి తెలియదు. అదే సైంటిస్టులు, ఫిలాసఫర్లు జ్ఞానులే వాళ్ళేమో. వాళ్ళకి గోల్డ్ మెడల్స్ వస్తుంటాయి, నోబెల్ ప్రైజెస్ కూడా వస్తుంటాయి. కానీ వాళ్ళ జ్ఞానము భగవంతుడు చెప్తున్నాడు వాళ్ళ జ్ఞానాన్ని మాయ అపహరించి ఉంటుందన్నమాట. మాయ ఎవరి దగ్గర పనిచేస్తుంది? కృష్ణ దగ్గర పనిచేస్తుంది అన్నమాట. ఓకే. సో తర్వాత దాన ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఉన్న వాళ్ళను కూడా నన్ను శరణు పొందజాలరు. అసురం భావం ఆశ్రితః. ఇటువంటి 4 రకాలమైనటువంటి వ్యక్తులు ఈ ఎడమవైపు ఉన్నారు చూడండి. వీళ్ళు ఎవరు? నన్ను నమ్మరు అని చెప్తున్నారు. మరి కృష్ణుడిని అంగీకరించేవాడు, తిరస్కరించేవాడు గురించి మనం మాట్లాడితే వీళ్ళంతా తిరస్కరించేవాళ్ళు. మళ్ళీ అంగీకరించే వాళ్ళ గురించి కూడా భగవంతుడు చెప్పాడు చూడండి. ఇక్కడ వచ్చి తిరస్కరించేవాళ్ళు 4 రకాల ప్రజలు కృష్ణుడిని తిరస్కరిస్తారు. ఎవరు? మనోభావాలు పూర్తిగా మూర్ఖంగా ఉండే, కష్టపడి పనిచేసే వ్యక్తులు. వాళ్ళు పొద్దున్న లేసి సాయంత్రం వరకు గాడి చాకరీ చేస్తారు. వాడు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆహారం తీసుకున్న తర్వాత నిద్ర, మళ్ళీ లేసి మళ్ళీ పొద్దున్నే కూడా గాడిద చాకరీ చేస్తాడన్నమాట. అయితే ఈ విధంగా చేయడం వల్ల వాడిని ఎందుకు గాడిదతో పోల్చారంటే, గాడిద గడ్డి తింటుంది, కష్టపడి పని చేస్తుంది, దానికి వేరేది ఏమి తెలియదు. అందుకు దాన్ని గాడిద అంటారు. ఇంకొకడు నరాధముడు. మనుషులలో వినయస్తుడా ఏంటిది? ఓకే. సో నరుల్లో ఉన్న అధముడే నరాధముడు అన్నమాట.
వాడు ఎందుకు పనికిరాని వెధవ. వాళ్ళు కూడా భగవంతుడిని తిరస్కరిస్తారు. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కదా! ఈ సైంటిస్ట్‌లు, ఫిలాసఫర్స్ వీళ్ళంతా వాళ్ళకి జ్ఞానం అయితే ఉన్నది. అయితే అది భౌతిక జ్ఞానము. అది కూడా భగవంతుని యొక్క సృష్టే. వాళ్ళు చాలా అహంకారంగా ఉంటారు. నేను సైంటిస్టు, నేను ఫిలాసఫరు, నేను ఇది కనుక్కున్నాను, అది కనుక్కున్నాను అని అజ్ఞానంలో ఉండడం వల్ల వాళ్ళ జ్ఞానాన్ని మాయ దొంగిలించేసి ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళకు అసలైన జ్ఞానం లేదు వాళ్ళకి. తర్వాత అసురం భావం ఆశ్రితః. రాక్షస సూత్రాలు కలిగిన వారు అలాంటి వ్యక్తులు నాస్తికులుగా పరిగణింపబడతారు అని భగవంతుడు చెప్తాడన్నమాట. సరే. మరి భగవంతుడిని భగవంతుడు అంటే పూర్తిగా నమ్మే వాళ్ళు ఎవరు అంటే దానికి కూడా భగవంతుడు 4 రకాలమైన వ్యక్తులు అని చెప్పారు. శ్వేతమాతాజీ. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురార్థార్థి జ్ఞాని చ భరతర్షభ. అనువాదము: ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానము అన్వేషించువాడు అనేది 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ చేయనారంభింతురు. వీళ్ళ నలుగురు భగవంతుని గురించి ఆలోచించి భగవంతుని కనుగొనడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. వాళ్ళు ఆర్తుడు, తర్వాత అర్థార్థి, జిజ్ఞాసు, తర్వాత పరతత్వ జ్ఞానం గురించి అన్వేషించే వాళ్ళ ఇంక్విజిటివ్నెస్ ఉంటుంది వీళ్ళకు. వీళ్ళు ఒక రకమైనటువంటి పుణ్యాత్ములు. వాళ్ళు నాకు భక్తియుత సేవ చేయడం ద్వారా నేనెవరో తెలుసుకోగలిగేదానికి అవకాశం వాళ్ళకి కలుగుతుంది అని భగవంతుడు చెప్తాడు. దుఃఖించిన వాళ్ళు అంటే ఇతను ఆర్తుడు అన్నమాట. నన్ను కాపాడు తండ్రి, నన్ను ఏ విధంగానూ రక్షించు తండ్రి అని అడిగే వ్యక్తి దుఃఖించుతూ అర్థిచ్చేవాడు అనమాట. మళ్ళీ అర్థార్థి, అర్థం ఇంకొక అర్థం ఏంటంటే సంపద అనేది లేదా ఆస్తి. సంపదను కోరుకునే వాళ్ళు భగవంతుణ్ణి సంప్రదిస్తారు. తర్వాత ప్రశ్నించేవాళ్ళు. అది ఎవరు? ఇది ఎవరు? నేను ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నాను? దీనికి కారణం ఏంటి? అని తెలుసుకునేదానికి ప్రశ్నించే వ్యక్తి అన్నమాట. వాళ్ళు కూడా భగవంతుణ్ణి అంగీకరిస్తారు. మొత్తం మొదటి సత్యం గురించి జ్ఞానాన్ని అన్వేషించే వ్యక్తి. సో, ఈ నిజమైన జ్ఞానం ఏంటి అని ఎవరైతే అన్వేషిస్తారో వాళ్ళు కూడా కృష్ణుడిని అంగీకరిస్తారని కృష్ణుడే ఈ 7.16వ శ్లోకంలో చెప్పాడు. సరే, మనం ముందుకెళ్దాం. 7 నుంచి 19 వరకు. హరే కృష్ణ. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవా సర్వమితి సమహాత్మా సుదుర్లభః. అనువాదము: జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణముల పిదప నన్నే సర్వకారణములకు కారణునిగను మరియు సమస్తముగను తెలుసుకొని నన్ను శరణుజొచ్చును. అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదు. సో, ఇక్కడ మీరు గమనించినట్లయితే 4 రకాలమైన వ్యక్తులు కృష్ణుడిని అంగీకరిస్తారు కదా! దుఃఖించే వ్యక్తి, సంపద కోరుకునే వ్యక్తి, ప్రశ్నించే వ్యక్తి, తర్వాత సత్యం గురించి అన్వేషించే వ్యక్తి, ఆ జ్ఞానాన్ని అన్వేషించే వ్యక్తి. ఇతన్ని జ్ఞాని అని కూడా మనము చెప్పవచ్చు. అంటే జ్ఞానం గురించి అన్వేషిస్తున్నాడు అతను. నిజమైన జ్ఞానం ఏది అని. అటువంటి వ్యక్తులు బహునాం జన్మనాం అంతే. అంటే జ్ఞానవంతుని వాడు పెక్కు జనన మరణం ఎన్నో బర్త్ అండ్ డెత్స్ అయిన తర్వాత భగవంతుడే సర్వకారణ కారణం అని తెలుసుకోగలుగుతాడనమాట. అంటే ఇటువంటి వ్యక్తులు కూడా చాలా అరుదు, మిక్కిలి అరుదు అని భగవంతుడు చెప్తున్నాడు. సో, మనం నిజంగా భగవంతుడు ఎవరు? భగవంతునికి ఉన్న లక్షణాలేంటి? మనకున్న లక్షణాలేంటి? మన మనిషి యొక్క కర్తవ్యం ఏంటి? అని నిజంగా మనం తెలుసుకొని దానికి అనుగుణంగా మనం ఆచరించినట్లయితే మనము భగవద్ధామాన్ని చేరుకొని అక్కడ ఎంతో ఆనందంగా ఉంటామన్నమాట. ఉదాహరణకి ఇక్కడ మీకు బొమ్మలో కనిపించిన ప్రకారంగా ఇక్కడ కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యాలు మనం భగవద్ధామాన్ని చేరుకోకపోవడానికి కారణం అన్నమాట. మనమేమో కొన్ని మెట్లెక్కి భగవంతుని
భక్తిలో అభివృద్ధి సాధించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. అయితే ఈ కామము గాని, ఈ ఇగ్నోరెన్స్, తర్వాత కోపము, అసూయ, ద్వేష ఇవన్నీ మనల్ని కట్టిపడేస్తూ కిందకి లాగేస్తాయన్నమాట. అయితే ఎప్పుడైతే మనం ఒక ప్రామాణికమైన గురువును మనం ఆశ్రయించినట్లయితే, గురువు ఆశ్రయము ద్వారా మనం భగవంతుణ్ణి సులభంగా చేరుకునేదానికి ఆయనే మనకు మార్గదర్శనంగా చూపిస్తాడు. అయితే చాలామంది మెజారిటీ వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుడు చెప్పాడు కదా! బహునాం జన్మనాం అంతే. ఎన్నో పెక్కుట జనన మరణములు సంభవించిన తర్వాత ఏదో ఒక జన్మలో అతనికి ఒక గురువు లభిస్తాడు. ఆ గురువు లభించి, గురువు ద్వారా అతన్ని రాధాకృష్ణుని తెలుసుకొని గోలోకానికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అటువంటి వ్యక్తులు అరుదు అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. అది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిందన్నమాట. సరే, మనం ముందుకెళ్దాం. సో ఇక్కడ అవగాహన ఏంటంటే, లోపాలు ఉన్న యోగ్యత మరియు ఆధ్యాత్మిక జ్ఞానం బట్టి శ్రీకృష్ణుని శరణాగతి చేయండి. మనం లోపాలు ఉన్నప్పటికీ మనము ఎటువంటి క్రితంలో ఎటువంటి పాపకర్మలు చేసినప్పటికీ ఈ ప్రస్తుత జన్మలో గనక ఈ విధంగా మనం భగవంతుని గురించి ఆశ్రయించినట్లయితే తప్పకుండా మనకు భగవంతుడు మనకు అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి భగవద్ధామాన్ని చేరుకునే దానికి మనకు భగవంతుడు శరణిస్తాడు అన్నమాట. సరే, మరి ఇది లాస్ట్ సెక్షన్ అన్నమాట. 20-25 దీని తర్వాత కొంచెం ఉన్నది. దేవతల పూజలు అంటే ఏంటి, దేవతలు ఎవరు, వాళ్ళను ఎవరు పూజిస్తారు అనేది కూడా ఒక్కసారి ఆ స్లైడ్ పెట్టు. ఇదా? yes 1 minute. ఓకే, డన్ గురుజీ. సో దేవతలు ఎవరు, వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుంటాం. శ్లోకం 7.20 మాతాజీ. కామైస్తైర్హృతాజ్ఞానః ప్రపద్యంతేన్యదేవతః తం తం నియమమాస్తాయ ప్రకృతాన్ యథా స్వయా. అనువాదము: భౌతిక వాంఛలచే అపహరించబడిన వారు ఇతర దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములను అనుసరింతురు. మనకు పబ్లిక్ ఎగ్జామ్ వచ్చింది అనుకోండి, గణేష్ వినాయకుడి టెంపుల్ ముందు కొన్ని వందల వేలు టెంకాయలు టపటపటపటపా పగులుతాయి. అక్కడ అగరబత్తీలు, కర్పూరం, దీపాలు అన్ని వెలిగించి ఉంటాయి అన్నమాట. అది ఎందుకు జరుగుతుందంటే భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. కామైస్తే కృతజ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత తం తం నియమతిస్తాయ ప్రకృతి నేత స్వయ. భౌతిక వాంఛల కొరకే ఈ ప్రజలు చిన్న దేవతలను వాళ్ళు సంప్రదించి అటువంటి కోరికలను వాళ్ళు నివృత్తి చేసుకుంటారు అని చెప్పడం జరిగింది. కేవలం ఇది మనకున్న సెన్స్ గ్రాటిఫికేషన్. ఈ భౌతిక వాంఛలు అనేవి ఉంటాయి, వాటిని నెరవేర్చుకునేదానికి అటువంటి దేవతల్ని ఈ ప్రజలందరూ ప్రార్థిస్తారు అని భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకు అనేది, దానివల్ల పర్యవసానం ఏంటి అనేది కూడా భగవంతుడు చెప్పాడు. శ్వేతమాత. అంతవత్తు ఫలం తేషాం అద్భవత్యల్పమేధసాం దేవాంధే వయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అనువాదము: అల్పబుద్ధులు దేవతలను పూజింతురు, కాని వారొసగడి ఫలములు అల్పములు మరియు తాత్కాలికములయ్యున్నవి. దేవతలను పూజించువారు దేవతలోకములను చేరగా నా భక్తులు మాత్రము అంత్యమున నా పరంధామమునే చేరుదురు. చాలా చక్కగా చెప్పాడు భగవంతుడు ఇక్కడ. నీకు భౌతిక వాంఛలు ఉంటే వాళ్ళను అల్పబుద్ధులు అంటారు అన్నమాట. అంతవత్తు ఫలం తేషం అంటే ఆ భౌతికమైన వాంఛలు అవి తాత్కాలికమే అన్నమాట, కొన్ని రోజుల వరకు ఉంటాయి. అదేం పర్మనెంట్ కాదనమాట, శాశ్వతంగా మనకు ఉండవు. కాబట్టి ఎవరైతే ఈ విధంగా ఈ చిన్న చిన్న దేవతలను సంప్రదిస్తారో వాళ్ళు
ఈ అదే లోకాలకి చేరుకుంటారు కానీ నా ధామానికి తిరిగి రారు. అయితే నిజంగా నన్ను పూజించి ఆ, నా భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నా పరంధామాన్ని చేరుతారు. మరి ఆ భక్తులు కానటువంటి వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలోనే జన్మ మృత్యు జరా వ్యాధి ఆ దుఃఖ దోషాను దర్శనంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. భగవంతుని భక్తులు అయిన వాళ్ళు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికి కూడా భగవంతుణ్ణి చేరుకోవాలనే ఆశతో, సేవా భావంతో, ప్రేమపూర్వకమైన భక్తి భావంతో భగవద్ధామానికి వెళ్ళిపోవడం ద్వారా తిరిగి ఈ ప్రపంచానికి వచ్చే అవకాశం లేదనమాట. అది భగవంతుడిచ్చిన అద్భుతమైన వరం మనకు. అది ఈ 100% సాధ్యమే అవుతుంది మనకు. ఎంతో మంది ఆచార్యులు మనకు రామానుజాచార్య అయితేమి, తర్వాత మధ్వాచార్య వీళ్ళందరూ మనకు నిరూపించారనమాట. కాబట్టి వాళ్ళందరినీ మనము రోల్ మోడల్ గా తీసుకొని మనం కూడా శుద్ధ భక్తులు అయ్యే అవకాశం ఉన్నదన్నమాట. సరే మనం ముందుకెళ్దాం. మరి దేవతల పూజలు ఎందుకు? లాభాలు ఏంటంటే ఎన్నో కోరికలు ఉంటాయి, కట్టుబడి ఉంటుంది, మరియు అవి తాత్కాలికం అన్నమాట. తక్కువ విలువ కలిగిన వ్యక్తులు ఈ చిన్న చిన్న దేవతల పూజలకు వాళ్ళు పాటుపడతారు. మళ్ళీ ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ చిన్న చిన్న దేవతలు ఎక్కడ ఉంటారో వాళ్ళ గ్రహాలకే వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా భగవంతుడు చెప్తాడు. ఈ 7వ అధ్యాయంలో మనము గీత అధ్యయనం చేసినప్పుడు మీకు పూర్తి విశ్లేషణ మీకు దొరుకుతుందన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల ఆ ఈ ప్రజలు కేవలము ఆ శాశ్వతమైన లాభాలు పొందకుండా కేవలము టెంపరరీ మాత్రమే దొరుకుతాయి వాళ్ళకి. వాళ్ళు అదే ఆనందం అని అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకు మనము కుడి భుజం పైన ఏదో బరువు పెట్టుకొని వెళ్తూ ఉంటాం. ఒక 10 కేజీలు బరువు పెట్టుకొని వెళ్తూ ఉంటాం అన్నమాట. కొంతసేపటికి మనకు ఇక్కడ నొప్పి, బాధ అనేది కలుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఎడమ వైపు మార్చుకుంటాం. ఆ ఎడమ వైపు మార్చుకున్నప్పుడు మనకు తెలుస్తుంది, అబ్బా ఇక్కడ చాలా హాయిగా ఉంది, ఇక్కడ ఏం నొప్పి లేదు, బాధ లేదు అని అనుకుంటాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ ఎడమ వైపు కూడా భుజం మళ్ళీ మనకు నొప్పి పెడుతుంది. అదే విధంగా దేవతలు ఇచ్చే చిన్న చిన్న ఆ లాభాలు కూడా మనము అవే చాలా పర్మనెంట్ అని అనుకుంటాము. అవన్నీ అవి కూడా అవి పర్మనెంట్ కాదు. అది అవి కేవలం తాత్కాలికం అన్నమాట. సో కొందరైతే ఇతర గ్రహాలకి వెళ్ళడానికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. అయితే భగవంతుడు ఏం చెప్తాడంటే, మీరు అబ్రహ్మ భువనాల్లోక పునర్రావర్తి సో అర్జున మాముపేత్తు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. ఆ బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు ఏ లోకానికి మీరు పోయినా కూడా తిరిగి ఈ జనన మరణ చక్రంలో రావాల్సిందే. అయితే భగవంతుడు ఇక్కడ పరిష్కార మార్గంలో చెప్పాడు. ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళు తప్పకుండా నా గ్రహానికి చేరుకుంటారు, పరంధామాన్ని. తిరిగి ఈ భౌతిక ప్రపంచానికి రానవసరం లేదు, వాళ్ళ అకౌంట్ సెటిల్ అయిపోతుంది అని భగవంతుడు చెప్పాడు. సరే, మరి అవగాహన ఏంటంటే నాస్తికులు మరియు కర్మకాండ చేయవారు ఇద్దరు కృష్ణుడిని పూజించరు. వాళ్ళు భగవంతుణ్ణి నమ్మరు అన్నమాట. అటువంటి వ్యక్తుల్ని నాస్తికులు అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. మరి ఎవరు భక్తుడు కాగలరు అనేది ఈ అధ్యాయంలో చూడండి, 30 శ్లోకాలు ఉన్నాయి. చివరిలో 26 నుంచి 30 శ్లోకాల్లో ఎవరు భక్తుడు కాగలరు అని చెప్పాడు. అంతకుముందు కూడా చెప్పాడు, ఎవరైనా ఇదేంటిది మనుష్యానం సహస్రేషు క్వచిత్ అతి సిద్ధయ. అయితే దీంట్లో ఇంకా కొంచెం వివరణ ఇచ్చాడు భగవంతుడు, ఎవరు భక్తుడు కాగలరు అని. శ్వేతం. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఓ భారతవంశీయుడా, ఓ శత్రుంజయ, కోరిక మరియు ద్వేషముల వలన జనించిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహమునందే జన్మించుచున్నారు. ఇక్కడ చాలా వివరంగా చెప్పాడు భగవంతుడు. అర్జునుని ఈ విధంగా సంబోధిస్తున్నాడు, ఓ భరత వంశీయుడా,
ఓ శత్రుంజయ, కోరిక మరియు ద్వేషముల వలన జనించిన ద్వంద్వం మోహితులై జీవులందరూ మోహం నందు జన్మించుచున్నారు. ఇక్కడ ద్వంద్వం అంటే ఏంటంటే ఆ మాన అవమానం, ఉమ్, శీత ఉష్ణం, సుఖ దుఃఖ, ఇవి రెండు ఆ, మనల్ని ప్రేరేపించడం ద్వారా మనం ఏమవుతుంది అనుకుంటాము, అది వేరు, ఇది వేరు అని మనం అనుకుంటాము. కాకపోతే దాని సమతుల్యం మనం చేయలేము. భక్తుడైన వ్యక్తి శీతం వచ్చినా ఉష్ణం వచ్చినా కూడా తన భక్తి కార్యకలాపాలు కొనసాగిస్తుంటాడు. ఆ అదే విధంగా సంతోషమైన దుఃఖమైన భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు అనమాట. సో దాన్ని ఎవరైతే బ్యాలెన్స్ చేయగలుగుతారో ఆ ద్వంద్వ మోహాలకు మోహితుడు కాకుండా ఉంటే అతడే దాని నిజమైన భక్తుడు అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే వాళ్ళకున్న ఇది ఒక లక్షణం అన్నమాట. ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమూహం సర్గే యాంతి పరంతప. సో ఆ విధంగా ఎవరైతే మోహితులైతారో ఈ జీవులందరూ మోహమునందే జన్మించుతున్నారు. అయితే తన శుద్ధ భక్తులు ఈ ద్వంద్వ స్వభావం నుంచి బయటపడగలరు అని భగవంతుడు చెప్తున్నాడు. సరే, మనం కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ భరత వంశీయుడు అని ఎందుకు అన్నాడు, శత్రుంజయ అని ఎందుకు అన్నాడు అంటే భగవంతుడు మరి భరత వంశంలో అంటే ఈ భారతదేశంలో ఎవరైతే జన్మించారో వాళ్ళంతా ఎంతో పుణ్యాత్ములు అన్నమాట. ఎందుకంటే భగవంతుడు ఈ భారతదేశంలో అవతరించాడు కదా, కాబట్టి భగవంతుని యొక్క కరుణా కటాక్షం తప్పకుండా మనకు ఉంటాయి. భగవంతుని పేర్లే మన పెద్దవాళ్ళు మనకు పెట్టారనమాట. అయితే ఈ కాలంలో మనం అవన్నీ మర్చిపోయి మనము భగవంతుని పేర్లు ముందు పెట్టుకునేవాళ్ళు. కేశవ, మాధవ, మధుసూదన, గోవింద అని పేర్లు పెట్టుకునేవాళ్ళము. ఇప్పుడైతే పింకీ, చుంటూ, ఆ జూజు అని ఏదేదో తిక్క పేర్లు అన్ని పెట్టుకొని పిలుస్తున్నాము. సో అయినప్పటికీ మన భారతదేశంలో జన్మించడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం మనకున్నది. అదే విధంగా అర్జునుని ఓ శత్రుంజయ అంటున్నాడు. అంటే ఇక్కడ రెండు రకాలమైనటువంటి శత్రువులు భగవంతుడు చెప్తున్నాడు. ఒకటి నీ లోపల ఉన్న శత్రువులు కామ, క్రోధ, మద, మోహం, ఆశ్చర్య. రెండవది బయట ఉన్న శత్రువులు ఎవరు, కౌరవులు. ఆ విధంగా భగవంతుడు చెప్పిన దానిలో మనము చాలా డీటెయిల్ అనాలిసిస్ చేయొచ్చు అనమాట. సరే, మనం ముందుకెళ్దాం. భ్రాంతి వల్ల ఎందుకు ఆకర్షితులవుతారు? ఇచ్ఛ, ద్వేషం, ఇవి మనకున్న దుర్గుణాలు అన్నమాట. ఇవి క్రితం జన్మల నుంచి వచ్చినవి. అందువల్ల వాటిని చూడడం వల్ల మనం ఆకర్షితులు అవుతాం అన్నమాట. అయితే ఒక భక్తుని సాంగత్యం చేయడం ద్వారా ఈ దుర్గుణాలన్నీ మనలో పోతాయన్నమాట. సో లాస్ట్ శ్లోకం 28 చదవండి మాతాజీ. శ్వేత మాతాజీ ఉన్నారా? చదవండి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వా మోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతః. పూర్వజన్మములందు ప్రస్తుత జన్మమునందు పుణ్యకర్మలను నరించు పాపంలను పూర్తిగా నశింపజేసుకొనిన మానవులు ద్వంద్వమోహంల నుండి విడివడిన వారై నా భక్తియుక్త సేవల యందు దృఢ నిశ్చయముతో నెలకొనెదరు. సో ఈ దృఢవ్రత అంటే ఎవరో దాని గురించి భగవంతుడు ఒక వివరణ ఇచ్చాడు అనమాట. పూర్వజన్మము ప్రస్తుత జన్మనందు పుణ్యకర్మలు ఎవరైతే చేస్తారో, ఎవరైతే వాళ్ళ పాపాలను పూర్తిగా నశింపజేసుకొని ఉంటారో, ఈ ద్వంద్వమోహములు అంటే ఈ క్రితము శ్లోకంలో చెప్పాను చూడండి. ఈ ద్వంద్వమోహం నుంచి ఎవరైతే బయటపడగలరో, అంటే భగవంతుని భక్తి ద్వారా బయటగలుగుతారో వాళ్ళు నా భక్తి యొక్క సేవతో దృఢ నిశ్చయంతో నెలకొందరు. కొందరు కృష్ణ చైతన్యానికి వచ్చిన తర్వాత కూడా కొందరు ఎక్కువ కాలము నిలదొక్కుకోలేరన్నమాట. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడము, పరిపక్వత లేకపోవడము, సరైన భక్తుల సాంగత్యం లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ పురోగతిని సాధించలేరు అన్నమాట. అయితే ఎప్పుడైతే దృఢ నిశ్చయంగా ఉండి భగవంతుడు నన్ను తప్పక కాపాడుతాడు అని భగవంతుని పైన నమ్మకంతో ఉంటారు, వాళ్ళు
ఆ, ఖచ్చితంగా శుద్ధ భక్తులయ్యే అవకాశం ఉంది. అయితే మనము ఈ శ్లోకంలో గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజు మనము ఈ భగవద్గీత 18 అధ్యాయంలో మనం చేరామంటే ఖచ్చితంగా మనమందరూ క్రితం జన్మలో ఏదో కొంచెం పుణ్యకార్యాలు చేసి ఉంటాం. లేదంటే ఎవరు ఈ భగవద్గీత క్లాసులకు రాలేరు అని భగవంతుడు చెప్తున్నాడు. సరే, మనం కొంచెం ముందుకెళ్తాం. అవగాహన ఏంటంటే, మీరు స్వచ్ఛమైన భక్తునిగా ఉండాలనుకుంటే అసూయ మరియు పాప కార్యాపణను వదిలివేయడం ద్వారా మనము భగవంతుని భక్తులు అవ్వవచ్చు. అది ఏ విధంగా సాధ్యమవుతుందంటే కేవలము ప్రభుపాదుల వారి గ్రంథాలు చదవడం ద్వారా, భక్తుల సాంగత్యం చేయడం ద్వారా, ఒక గురువు యొక్క దీక్ష లభించడం ద్వారా, భక్తుల సాంగత్యం ద్వారా ఇవన్నీ మనకు లభిస్తాయి అన్నమాట. ఓకే, సో మనము ఈ ఫ్లో చార్ట్ కనుక అంటే ఈ సారాంశం ఏంటి 7వ అధ్యాయం అంటే మొదటి నుంచి 1వ శ్లోకం నుంచి భగవంతుని గురించి విని తెలుసుకున్న వాళ్ళు ఎవరు అంటే చాలా గొప్ప ఋషులు అన్నమాట. వాళ్ళు వినడం ద్వారా అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఎవరైతే ర్యాప్ట్ అటెన్షన్ తో వింటారో వాళ్లకు అవగతం అవుతుంది. 4 నుంచి 12 వరకు కృష్ణుని యొక్క భక్తులు, వాళ్ళకున్న యోగ్యతలు, లక్షణాల గురించి భగవంతుడు చెప్పాడు. మరి అదే విధంగా నాస్తికుల గురించి కూడా 13, 19లో చెప్పాడు. ఆ తర్వాత భగవంతుడు చిన్న చిన్న దేవతలను ఎవరు పూజిస్తారో ఆ పూజ వలన వచ్చే ఫలితం ఏంటి, పర్యవసానం ఏంటి, తనను పూజిస్తే వచ్చే పర్యవసానం ఏంటి భగవంతుడు చెప్పాడు అన్నమాట. సో ఈ విధంగా 7వ అధ్యాయము మనము తెలుసుకోవడం జరిగింది. ఓకే, సో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం భగవద్గీతకి జై, శిల ప్రభుపాదకి జై, శిల గురుదేవ్కి జై. హరే కృష్ణ. సో ఇంతటితో నేను ఆపుతున్నాను ఇవాళ. ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు. హరే కృష్ణ. మీరందరూ దయచేసి దర్శనం ఇవ్వండి. మనమందరూ క్లాస్మేట్స్ కదా, ఒకరి దర్శనం ఒకరు చేసుకోవడము ఎంతో ఉన్నతమైనది మనకు ఈ భక్తిలో ఎదగడానికి. ఇక మాట్లాడండి, ఇప్పుడు మీదే వంతు. క్లాస్ లో ఉన్నారా, నిద్రపోయారా? లేదు గురుజీ, ఉన్నామండి. నేనైతే మేల్కొనే ఉన్నాను. మేము కూడా మేల్కొనే ఉన్నాము. కాకపోతే ఈరోజు డౌట్స్ ఏంటి అనేది ఎక్కువ ఏం అనిపించట్లేదు. కొంచెం పవర్ కట్ అయింది ఇప్పటి వరకు, క్లాస్ కంటిన్యూ వినలేకపోయాం. సరే, మీకు ఇంకా రికార్డింగ్ మళ్ళీ పోస్ట్ చేస్తాను, మిస్ అయిన వాళ్ళు వినొచ్చు. ఇంకెవరైనా ఏదైనా ప్రశ్నలు, సందేహాలు మీరేమైనా యాడ్ చేయాలంటే చేయొచ్చు. మొదటి రోజు 70 మంది దాకా వచ్చారు, మళ్ళీ 60 అయ్యారు, మళ్ళీ 50 అయ్యారు, ఇవాళ 35 మంది ఉన్నారు. ఓకే, మనుష్యానాం సహస్రేషి. ఓకే, సో ఇంకా ఈ క్లాసులు మనకి ఇంకా కంటిన్యూ అవుతాయి. సో ఆదివారం మనం సెలవు తీసుకుందాం. మీలో చాలా మంది ఆదివారం మీకు బ్రేక్ కావాలి అని అడిగారు. ఆదివారం మనము ఒక రోజు బ్రేక్ తీసుకున్నాం. సో ఆ విధంగా మనం ముందుకెళ్తే ఇవాళ 7వ అధ్యాయము 3వ తేదీ నవంబర్ 2025 కదా. వచ్చే శనివారం, ఈ శనివారం కాక వచ్చే శనివారానికి మనం పూర్తి చేస్తాం 18 అధ్యాయాలు. నేను క్యాలెండర్లో నోట్ చేశాను ఎప్పుడు ఏ అధ్యాయాలు అవుతున్నాయని. సో అంచనాగా అయితే ఈ శనివారం కాకుండా వచ్చే శనివారం మనం 18వ అధ్యాయంలో ఉంటాం. ఇది విజయవంతంగా కొనసాగితే ఓకే గురూజీ. 100% కొనసాగుతుంది గురూజీ. గురువు గారు, ఒక చిన్న సందేహం. మీ పేరు చెప్పండి మొదట. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు అనేటువంటి శ్లోకం ఉంది కదా.
శ్లోకంలో మనం ఇప్పుడు ఆర్తులు, అజ్ఞానం ఉంది కదా, జిజ్ఞాసులు ఉంది కదా, ఇందులో మనం ఏ భాగంలో ఉన్నాం మనం? ఇప్పుడు కృష్ణుని సేవకు కృపకు కావాలంటే మనం ఇంకా ఎంతవరకు మనం ఇంకా ముందుకెళ్ళాలి? ఇక్కడ మనం అనే పదం ఉపయోగించకూడదు. మీరు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నానని మనము చూసుకోవాలి. మనం ఒక ఈ ఇండివిజువల్ వ్యక్తి నేను ఏ కేటగిరీలోకి వస్తారని వాళ్ళకి తెలుస్తుంది. అయితే దీన్ని తెలుసుకోవడానికి మనము గీత అధ్యయనంలోకి వెళ్తే మన యొక్క ప్రవృత్తి ఏంటి, నేను ఆ 4 వ్యక్తుల కేటగిరీలో నేను ఎక్కడొస్తానో తెలుసుకుంటారు. అయితే అక్కడితో మన గమ్యం ఆగిపోదన్నమాట. అక్కడ నుంచే మనది మొదలవుతుంది. చెప్తాను మీకు, వివరించి చెప్తాను. దాన్ని అంటే మనం పర్సనల్ డిస్కషన్ కూడా జరుగుతుంది క్లాస్లో. అర్థార్థి, జిజ్ఞాసు అంటే ఒక్కొక్కరి గురించి కూడా మనము వాళ్ళ యొక్క లక్షణాలు ఏమంటే తెలుసుకోగలుగుతాం. ఓకే, నమస్తే గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మరి చిన్న దేవుళ్ళని కోరుకుంటారు, కోరికలు తీర్చుకుంటారు అని అన్నారు కదా. అంటే చిన్న దేవుళ్ళు పెద్ద విడివిడిగా అందరూ ఒకటే అన్న ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదా అందరూ. అది డౌట్ ఉంది. ఓకే, అదే మనమందరూ స్కూల్కి వెళ్ళాం కదా. ఒక స్కూల్కి ఎంతమంది హెడ్ మాస్టర్లు ఉంటారు? ఒక్కళ్ళే ఉంటారు. ఈ సృష్టికర్త ఒకరే ఉంటారు కదా, ఆయనే కృష్ణుడు అనమాట. ఓకే, ఆయన కృష్ణుడు. అంటే మిగిలిన వాళ్ళందరూ అంటే ఇప్పుడు వేరే దేవతలు అందరూ ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కదా. అంటే వాళ్ళు అట్లా ఈ సృష్టిని ఈ సృష్టిని మేనేజ్ చేయడానికి భగవంతుడు వాళ్ళందరినీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ కు ఒక హెడ్ అని పెడతాడు అనమాట. వాళ్ళు లేకపోయినా కూడా భగవంతుడు దాన్ని కంటిన్యూ చేస్తాడు. ఉదాహరణకు మీరే ఉన్నారు, మీ ఇంట్లో మీ అబ్బాయికి చెప్తారు, అరే నువ్వు పొద్దున్నే నీళ్ళు వస్తాయి, నీళ్ళు పట్టాలి నువ్వు అని అడుగుతారు. వాళ్ళు లేకపోయినా మీరు చేయగలరు, కానీ వాళ్ళ చేత మీరు చేయించాలి, అందుకని చేయిస్తారు. సో అదే విధంగా ఈ స్వర్గానికి ఒక సిఇఓని పెడతాడు. ఆ స్వర్గాధిపతి సరిగ్గా పని చేయకపోతే అతను తీసేసి ఇంకోటి పెడతాడు. సో ఇవన్నీ ఒక రకమైనటువంటి పోస్టులు అనమాట. ఇప్పుడు సూర్యుడు ఉంటాడు అనమాట. సూర్యుడి పేరు వివస్వాన్. అతనికి కూడా ఒక టైం పీరియడ్ ఉంటుంది. అది అయిన తర్వాత ఇంకొక వ్యక్తికి సూర్యుని పోస్టు కృష్ణుడు అలాట్ చేస్తాడు. ఇంకా ఎవరు యోగ్యతమైన వాళ్ళు ఎవరు లేనప్పుడే భగవంతుడే సూర్యునిగా కంటిన్యూ చేస్తాడు, ఆ రోల్ ప్లే చేస్తాడు. అప్పుడు అతన్ని సూర్య నారాయణ అంటారు అప్పుడు. సో వీరికి రకరకాలమైన డిపార్ట్మెంట్లు వ్యవహరించడానికి భగవంతుడు చిన్న చిన్న దేవతలను అగ్ని, వాయు, జలము, ఇంద్రలోకము, బ్రహ్మలోకము అటువంటి భగవంతుడు వాళ్ళకు ఒక అవకాశం కల్పిస్తారు. వాళ్ళు మిశ్రమ భక్తులు అన్నమాట. వాళ్ళు తన పవర్ ని ఉపయోగించాలి అని అనుకుంటారు. అదే విధంగా భగవంతుని కూడా భక్తులు కూడా వాళ్ళు దాన్ని మిశ్రమ భక్తి అంటారు. అటువంటి మిశ్రమ భక్తులు ఉన్న వాళ్ళకు భగవంతుడు కూడా, వాళ్ళందరూ భగవంతుని బిడ్డలే కాబట్టి భగవంతుడు వాళ్ళకి కొన్ని అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. చూడండి, మన చరిత్రలో చూసినట్లయితే హిరణ్యకశిపు అయితేమి, రావణాసురుడు అయితేమి, వాళ్ళంత భౌతిక వాంఛలతో బ్రహ్మ శివుణ్ణి వాళ్ళు ప్రార్థించారు. చివరికి ఏమైంది? వాళ్ళు సర్వనాశనం అయిపోయారు కదా. అప్పుడు భగవంతుడు వాళ్ళని సంహరిస్తున్నప్పుడు చిన్న దేవతలు వచ్చి వాళ్ళని రక్షించలేదు కదా. ఓకే, దీని వివరాలన్నీ మనము గీత అధ్యాయంలో చేస్తాం. హరే కృష్ణ. హరే కృష్ణ. గురుగారు